Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara Academy. Today we are going to discuss about the GS4 topic. So ఈ రోజు మనం ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ యాటిట్యూడ్ అనేటువంటి టాపిక్స్ లోంచి మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us have a brief understanding regarding the అభ్యాసన ప్రోగ్రామ్. అసలు అభ్యాసన ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటి, దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనేటువంటి అంశాన్ని మనం చూద్దాము. ఓకే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతుందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, యూపీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో ఇక ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఇనిషియేటివ్ని మీరు 100% యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ ఇమ్మెన్స్ బెనిఫిట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మెయిన్స్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలనుకుంటే, మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటమ్మా, సో మనకు యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి వర్డ్స్ని టైప్ చేసినట్టయితే సో మన ఛానల్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి, దాని ద్వారా మీకు సబ్స్క్రిప్షన్ అయితే లభిస్తుంది. లెట్ us టాక్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అభ్యాసన ప్రోగ్రామ్ గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాము. సో దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ప్రతి సోమవారం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా శనివారం వరకు ఈ ప్రోగ్రామ్ అనేది వారానికి 6 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతుంది. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. ఓకే, సో సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. సండే మనకి కంప్లీట్లీ ఆఫ్ ఉంటుందన్నమాట. ఓకే, సండే ఈజ్ ఏ హాలిడే. ఓకే, సో మండే నుంచి సాటర్డే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. సో మార్నింగ్ మనం ఎట్లా క్వశ్చన్ అయితే అప్లోడ్ చేస్తాము, ఓకే, ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో ఆన్సర్ డిస్కషన్ అయితే కూడా మనకి 5 PM కల్లా అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రతిరోజు ఇదే విధంగా మండే నుంచి సాటర్డే వరకు 9 AM అయితే మనకి మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. దీంతో పాటు ఆన్సర్ డిస్కషన్స్ అనేవి కూడా ఈవినింగ్ 5 PM కల్లా మనకి అప్లోడ్ అవుతాయి. ఓకే, ఇదే విధంగా మనకి రెగ్యులర్గా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. అండ్ కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో ఆబ్వియస్లీ దీనివల్ల మనకి మల్టీఫోల్డ్ యూజేజ్ ఉంటుందమ్మా. సో ఖచ్చితంగా మీకు ఏమవుతుంది, ఇట్ విల్ ఏబుల్ టు మేక్ యూ రైట్ ఆన్సర్స్. ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ యొక్క స్కిల్ని మీకు ఇంప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్, ఇట్ విల్ ఏబుల్ టు గివ్ గుడ్ కమాండ్ ఇన్ ద సబ్జెక్ట్లో చాలా మంచి కమాండ్ అయితే ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. సో ఆన్సర్స్ ఎట్లా రాయాలి అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఓవరాల్గా మీ యొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు థర్డ్ విల్ బి ద టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు లభిస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ సపోజ్ 10 మార్కర్ క్వశ్చన్ని మనం ఎన్ని మినిట్స్లో రాయాలి, 15 మార్కర్ క్వశ్చన్ ఎన్ని మినిట్లో రాయాలనేటువంటి ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఓకే, సో సపోజ్ మనకి 15 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎట్లా డీల్ చేయాలి అంటే సో దీన్ని మనకి దాదాపుగా 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో యూపీఎస్సీ మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతోపాటు 15 మార్కర్ ఉన్నటువంటి టైం లిమిట్ ఎంతమా 11 to 12 minutesలో మీరు ఆన్సర్స్ రాసేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అదేవిధంగా 10 మార్కర్ తీసుకున్నట్టయితే 150 పదాల్లోనే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు 2 పేజీల ఆన్సర్ అయితే మీరు ఖచ్చితంగా రాసి తీరాలి. దీంతోపాటు టైం లిమిట్ తీసుకున్నట్టయితే 7 నుంచి 8 నిమిషాల లోపే మీరు ఆన్సర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. ఈ యొక్క టైం మేనేజ్మెంట్ని మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేయడంతో పాటు టైం మేనేజ్మెంట్ నేర్పిస్తుంది. ఓకే, సో ఓవరాల్ మీ యొక్క కాన్సెప్టువల్ క్లారిటీ కూడా ఈ యొక్క అభ్యాసనం ద్వారా పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? రైట్. సో నౌ కమింగ్ టు ద టాపిక్స్. సో ఈ యొక్క అభ్యాసనంలో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, మండే నుంచి సాటర్డే వరకు అనేటువంటి విషయాల మీద మనం మాట్లాడదాం. సో ఆన్ ద డే 1 ఆఫ్ అభ్యాసన, సో మొట్టమొదటి రోజు మనకి మండే కదమ్మా. సో డే 1 విల్ బి మండే. సో మండే మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి, దట్ విల్ బి ద GS1. సో జనరల్ స్టడీస్ 1 పేపర్ని మనం మండే డిస్కస్ చేస్తాము. సో దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశపు చరిత్ర గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ మనకి ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీగా ఉంటుంది. సెకండ్ సబ్ టాపిక్ ఈజ్ మిడిల్ హిస్టరీ అండ్ థర్డ్ సబ్ టాపిక్ ఈజ్ మోడర్న్ హిస్టరీ. వీటినన్నింటినీ కూడా మనం ఇండియన్ హిస్టరీ అనేటువంటి బార్డ్ హెడ్డింగ్లో కవర్ చేయడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ ఈజ్ ద
వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీని మనం సెకండ్ టాపిక్గా డీల్ చేస్తాము. థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. సో ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ సొసైటీ నుంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుందమ్మా, దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో దీని నుంచి దాదాపుగా మనకి అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ వరకు ఈజీగా వస్తాయి. ఓకే, ఖచ్చితంగా అబౌవ్ 5 క్వశ్చన్స్ అనేవి మనం ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి GS1 పేపర్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామమ్మా. మండే మనకి అభ్యాసన ప్రోగ్రాంలో GS1 పేపర్ని ఎక్స్క్లూజివ్గా మనం డీల్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండో రోజు మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS2. సో డే 2 ఎప్పుడమ్మా? దట్ విల్ బి ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేయడం జరుగుతుంది. టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ మనకి దట్ విల్ బి ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం ఎప్పుడు కవర్ చేస్తాం? దట్ విల్ బి కవరింగ్ ఆన్ డే 2 ఆఫ్ అభ్యాసన ఆన్ ట్యూస్డే. ఓకేనా, అర్థమవుతుందా? కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన, మూడో రోజు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో డే 3 విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా GS1లో మనకు 6 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ GS3లో కూడా మనకి ఆన్ అండ్ అరౌండ్ మనకి 6 టాపిక్స్ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం అక్కడ ఫస్ట్ టాపిక్గా చదవాల్సి ఉంటుంది, ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. సో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మనకి దాదాపుగా 4 టాపిక్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ విల్ బి ద ఎకాలజీ, సెకండ్ టాపిక్ ఈజ్ పొల్యూషన్, థర్డ్ టాపిక్ ఈజ్ బయోడైవర్సిటీ అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఈ 4 ఇంపార్టెంట్ చాప్టర్స్ని మనం ఎన్వైరన్మెంటల్ సైన్సెస్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ టాపిక్ ఏంటంటే దట్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో విపత్తులు ఎట్లా నివారించాలనేటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్గా చెప్తాము. సో దాన్ని 4th టాపిక్గా పెట్టుకోవడం జరిగింది. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ విధంగా మనకి డే 3 ఆఫ్ అభ్యాసంలో ఈ యొక్క 6 టాపిక్స్ అన్నింటినీ కూడా మనం GS3 పేపర్లో కవర్ చేయడం జరుగుతుంది త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, నెక్స్ట్ విల్ బి ద డే 4 ఆఫ్ అభ్యాసన, అంటే ఈరోజు. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4 టాపిక్ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఆన్ ఎవ్రీ థర్స్డే. ఓకే, సో దాదాపుగా ఈ యొక్క ఎథిక్స్ పేపర్లో మనం తీసుకున్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎథిక్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో దాదాపుగా 250 మార్కులు ఉంటాయి వీటిలో. సో మన యొక్క టార్గెట్ ఎంత ఉండాలమ్మా? సో అవర్ టార్గెట్ షుడ్ బి నాట్ లెస్ దాన్ 125 మార్క్స్. ఖచ్చితంగా 250లో మనం 125 మార్కులు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనం UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఓకే ఈజీగా అరౌండ్ 750 మార్క్స్ వరకు, ఓకే 750 టు అరౌండ్ 850 మార్క్స్ వరకు స్కోర్ చేయగలుగుతాము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ ద ర్యాంక్. ఓకే, ఖచ్చితంగా మీ టార్గెట్ 120 మార్కులు పెట్టుకోండి. సో 20 డేస్ టైంలో మనం థియరీని అంతా కంప్లీట్ చేసుకోవాలి. 10 డేస్ ఆఫ్ టైంలో కేస్ స్టడీస్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎథిక్స్లో మనం 120 మార్కులు ఈజీగా సాధించగలుగుతాము. దీంతోపాటు మన యొక్క ఎవ్రీ థర్స్డే మనకి అభ్యాసన ప్రోగ్రాంలో GS4 యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది మనకు అభ్యాసన ప్రోగ్రాంలో. దాన్ని మీరు మిస్ కాకుండా ఈ స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ 6 months వరకు మీరు రెగ్యులర్గా ఈ యొక్క ఎథిక్స్ మీద క్వశ్చన్స్ రాసినట్టయితే డ్యామ్ షూర్గా మీకు 120 మార్కులకి ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వండి. స్ట్రాటజీస్ ఏదైతే చెప్తున్నానో దాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ రిలీజియస్గా వాటిని ఫాలో అయిపోండి. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన, 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఎవ్రీ ఫ్రైడే మనకి జనరల్ ఎస్ఐ మీద
క్వశ్చన్ ఉంటుందమ్మా. సో వీఆర్ కండక్టింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ కాంటెంపరీ ఇష్యూస్ అయినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, ఓకే, సొసైటల్ ఇష్యూస్ మీద, అదేవిధంగా ఎకనామిక్ పర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి టాపిక్స్ కానివ్వండి, ఓకే, ఎథిక్స్ పర్స్పెక్టివ్స్లోంచి కానివ్వండి, లేదా ఫిలసాఫికల్ ఎస్సైస్, ఇవన్నిటినీ కూడా మనం ఫ్రైడే స్పెషల్ సెషన్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా దీంట్లో కూడా మన టార్గెట్ 120 మార్కులు పెట్టుకున్నామా. సో అవుట్ ఆఫ్ 250 ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐలో 125 మార్క్స్ గెయిన్ చేసినట్టయితే సో దట్ విల్ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ సెలక్షన్. ఓకేనా, ఖచ్చితంగా ఎవరు కూడా ఈ యొక్క డే 5 ఆఫ్ అభ్యాసాన్ని మిస్ కావద్దు. సో జనరల్ ఎస్ఐ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ర్యాంకింగ్. ఖచ్చితంగా జనరల్ ఎస్ఐ పేపర్, అదే ఎథిక్స్ పేపర్, ఈ రెండు కలిపి దాదాపుగా 250 మార్కులు మీరు తెచ్చుకున్నట్టయితే, ఓకే, ఆప్షనల్స్లో ఇంకొక 300 మీరు స్కోర్ చేసినట్టయితే దాదాపుగా ఇక్కడికి 550 మార్క్స్ అవుతాయి. అండ్ GS 1, 2, 3లో మీరు దాదాపుగా ఈచ్ సబ్జెక్ట్లో మనం 300 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే ఓవరాల్గా మీ స్కోర్ 850గా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో మీరు 150 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలిగితే యువర్ మార్క్స్ విల్ బి అరౌండ్ 1000. అంటే ఏంటమ్మా, దాదాపుగా మీరు టాప్ 100లో చోటు సంపాదించేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రాటజీస్ అన్నింటినీ ఫాలో అవ్వండి. సో ఇంకొక మంత్లో మన యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది కూడా అయిపోతుంది. ఓకే, దాని తర్వాత సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బ్యాచ్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఒక కొత్త బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ చేస్తాము. సో ప్లీజ్ ట్రై టు జాయిన్ ఇన్ దట్ బ్యాచ్. ఖచ్చితంగా మనకు అభ్యాసన ఇనిషియేటివ్ ద్వారా మీరు చాలా వరకు నేర్చుకున్నారు. ఓకే, సో ఫుల్ ప్లెజ్డ్ యూపీఎస్సీ కోర్స్ అనేది కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఖచ్చితంగా ప్రస్తుతం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దీని తర్వాత మన కోర్స్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. సో విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ అప్డేట్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ ఫుల్ కోర్స్ ఫ్రమ్ తారాయస్ అకాడమీ. ఓకే, ఒక మంచి కోర్స్ అయితే యూపీఎస్సీ ద్వారా మేమైతే లాంచ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ పేషెంట్ ఫర్ అట్లీస్ట్ మంత్. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బీ ద సాటర్డే. సో సాటర్డే టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కమింగ్ విత్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం సాటర్డే చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఏదైతే వీక్లో మనం క్వశ్చన్ ఇస్తాం, సపోజ్ ఈ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ ద్వారా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారండి. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. సో దానికోసం మీరు ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్ అయితే ఫాలో ఉండమా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు హిందూ న్యూస్ పేపర్ని మనం చదివినట్టయితే సో దాంట్లోంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనకు అభ్యాసన ప్రోగ్రాంలో కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఏ ఎగ్జామ్లో అయినట్టు కానివ్వండి, సో ఆల్ ద థింగ్స్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ న్యూస్ పేపర్ ఇట్ సెల్ఫ్. ఓకే, న్యూస్ పేపర్లో దాదాపుగా మీకు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరుగుతుంది. దీంతో కాకుండా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి యోజన మ్యాగజైన్ జిస్ట్ కానివ్వండి, కురుక్షేత్ర జిస్ట్ కానివ్వండి, ఇట్లాంటివి కూడా మీరు ఓకే, సో ఎస్పెషలీ బర్డ్ వ్యూ చూసినట్టయితే సరిపోతుంది. ఓకే, కంప్లీట్గా మీరు డీటెయిల్గా స్టడీ చేయనప్పటికీ ఒక జిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్టడీ చేస్తే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ మనకి GS 2 పేపర్ కానివ్వండి, 3 పేపర్ కానివ్వండి, ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. వాటిని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలనుకుంటే కరెంట్ అఫైర్స్ మీద మీరు మ్యాక్సిమం గ్రిప్ అయితే తెచ్చుకోండి. ఓకే, సో ఇన్ దిస్ అభ్యాసన వీఆర్ కవరింగ్ ఎంటైర్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, జాతీయ అంతర్జాతీయ అంశాలు ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అర్థమవుతుందమ్మా? బికాస్ కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా నేర్చుకుంటారో వాళ్ళకి మిగతా పేపర్స్లో ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ ఇంటర్వ్యూలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దీని ద్వారా మీకు బెటర్ సర్వీసెస్, ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ సర్వీసెస్ లాంటి ఎలైట్ సర్వీస్ వచ్చేటువంటి అవకాశం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో సెంట్రల్ సర్వీసెస్ కంటే కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చేస్తే ఆనందమే వేరు కదమ్మా. ఆబ్వియస్లీ మోస్ట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ IAS అండ్ IPS. సో ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీసెస్ మీరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు సో యూ హ్యావ్ టు వర్క్ లిటిల్ బిట్, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఈజీగా సాధించగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. మిస్ కాకుండా రాయండి. అండ్ అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఎవరికైతే టెలిగ్రామ్లో PDFs కావాలో సో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. తారాయస్ అనేటువంటి గ్రూప్ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అయినట్టయితే సో ఆల్ ద PDFs, ఆల్ ద యూట్యూబ్ కంటెంట్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా దాంట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ యూ కెన్ యాక్సెస్ దెమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అభ్యాసన ఇనిషియేటివ్ యొక్క అప్డేట్స్ అనేవి రోజు రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు రెగ్యులర్గా ఒక టైం టేబుల్ ప్రకారం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని 6 months వరకు రిలీజియస్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీ పేరు UPSC
ఓకే, ఫైనల్ లిస్ట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చూద్దామమ్మా. ఇక్కడ రెగ్యులర్గా అడిగేటువంటి పర్స్పెక్టివ్లో కాకుండా కొంచెం భిన్నంగా, ఎస్పెషల్లీ మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి విధంగా షార్ట్ క్వశ్చన్స్ లాగా అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. ఎస్పెషల్లీ ఎథిక్స్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆప్షనల్స్లో కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ని తరచుగా అడుగుతున్నారు. సో ఇక ఫార్మెట్ని మనం చూసినట్టయితే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద టర్మినాలజీ. సో టర్మినాలజీని ఓకే, సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటూ ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే చూద్దాం. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డిఫరెన్షియేట్ అంటే ఏంటమ్మా? సో రెండింటి మధ్య వైరుధ్యాన్ని, డిఫరెన్సెస్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అకౌంటబిలిటీ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, సో ఈ రెండింటికి ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి, ఓకే, సో డిఫరెన్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. ఓకే, సెకండ్ క్వశ్చన్గా మనకి ఇక్కడ చూసినట్టయితే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ. ఓకే, అనానిమిటీ అంటే ఏంటి, న్యూట్రాలిటీ అంటే ఏంటో, ఈ రెండింటికి ఉన్నటువంటి వైరుధ్యాన్ని మనకి 10 మార్క్స్ క్వశ్చన్గా అడిగారు. అంటే ఈచ్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్టయితే 5 మార్క్స్ కింద ఉంటుంది. ఓకేనా. సో బ్రీఫ్గా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన క్వశ్చన్కి 10 మార్క్స్ క్వశ్చన్గా అడిగారు. బట్ ఇక్కడ క్లియర్ కట్గా డిఫరెన్సియేషన్ అనేది ఉంది. ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, సో పార్ట్ ఏలో మనకి 5 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బిలో మనకి 5 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లియర్ కట్ డిస్టింక్షన్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా రాయాలి. మనం చూద్దాం. ఫస్ట్ వన్ విల్ బీ ద అప్రోచ్. సో ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క వర్డ్స్ని మనం డిఫైన్ చేయాలమ్మా. సో ప్రతి ఒక్క వర్డ్ని, సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, అనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ. 4 వర్డ్స్ని మనం బ్రీఫ్గా డిఫైన్ చేస్తూ ఓకే, ఖచ్చితంగా వీటి యొక్క డెఫినేషన్స్ని మనం రాస్తూ ఆ తర్వాత బాడీలో రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మెన్షన్ చేస్తూ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో రెండింటికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని రాస్తూ మనం ఇక్కడ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద అనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ. సో అనానిమిటీ అంటే ఏంటి, న్యూట్రాలిటీ అంటే ఏంటో వాటి మధ్య కూడా డిఫరెన్సెస్ని మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫైనల్గా కన్క్లూషన్లోకి తీసుకున్నట్టయితే సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఒక కనెక్టింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషలీ ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏదైతే ఉంటుందో ఓకే, దాన్ని మనం అంటాం కంటిన్యూమ్ అంటాము. సో రెండింటి మధ్య ఉన్నటువంటి సారూప్యతను, డిఫరెన్సెస్ను ఓకే, సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అకౌంటబిలిటీకి, రెస్పాన్సిబిలిటీకి చాలా వరకు స్వారూప్యత ఉంది, అదేవిధంగా కొంత డిఫరెన్స్ అనేది ఉంది. వాటిని అన్నింటినీ ఏ విధంగా ఇంటర్ కనెక్ట్ అయినటువంటి అంశాలన్నింటినీ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అనానిమిటీని, న్యూట్రాలిటీని కూడా ఈ విధంగా లింక్ అయి ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా కన్క్లూషన్లో మనం క్లియర్ కట్గా 3 to 4 లైన్స్ అంటే ఓవరాల్గా 30 నుంచి 40 పదాల లోపు మనం రాసినట్టయితే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ కన్క్లూజన్. అదేవిధంగా ఇంట్రడక్షన్ కూడా మనం 3 to 4 లైన్స్లోనే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 4 వర్డ్స్ని మనం యూస్ చేస్తూ ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూషన్ కానివ్వండి ఖచ్చితంగా రాసి తీరాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ పేరేంటమా తారాయస్ ఛానల్ అనేటువంటి వర్డ్స్ని టైప్ చేసినట్టయితే సో అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో ఎప్పుడైతే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుందో ఆటోమేటిక్గా మన తారాయస్ ఛానల్లో ఉండేటువంటి ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి అభ్యాసన కానివ్వండి, ఓకే, ఇతర ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నటువంటి వీడియోస్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. అర్థమవుతుందా? వీటితో పాటు మన యొక్క అభ్యాసనలో కానివ్వండి, కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ పేరేంటమ్మా తారాయస్. సో తారాయస్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అయినట్టయితే మీకు ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ దెమ్ ఆల్సో. ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది. ఓకే, దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. అదేవిధంగా ఏమైనా పోస్ట్ పెడితే వాటిని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో మోస్ట్ అవైటెడ్ ఆన్సర్ డిస్కషన్ అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. సో లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. లెట్ us సీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దాం. ఇక్కడ 4 టర్మ్స్ అడిగారమ్మా. సో వీ హ్యావ్ టు డిఫైన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ ద బాడీ. సో వాటిని ఒకసారి మనం రాసుకుందాము.
ఫస్ట్ వన్ ఈజ్ ద అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ వచ్చేసి మనకి రెస్పాన్సిబిలిటీ. సో అకౌంటబిలిటీకి రెస్పాన్సిబిలిటీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం రాయాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అనానిమిటీ అండ్ వర్సెస్ న్యూట్రాలిటీ. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ అకౌంటబిలిటీని మనం డిఫైన్ చేస్తూ, సో అకౌంటబిలిటీ అంటే ఏంటమ్మా, సో జవాబుదారీతనం అంటాం తెలుగులో. సో అకౌంటబిలిటీ రిఫర్స్ టు ద ఆబ్లిగేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎనీ సిస్టమ్ టు జస్టిఫై దేర్ యాక్షన్స్, డెసిషన్స్ అండ్ పాలసీస్. అంటే ఏంటి సింపుల్గా, సో ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో పనిచేసినా, లేదా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినా, లేదా ఒక సిస్టంలో పనిచేసినా, హీ షుడ్ హ్యావ్ ఆబ్లిగేషన్. తన యొక్క డ్యూటీ ఏంటమ్మా, హీ షుడ్ హ్యావ్ టు హోల్డ్ ద యాక్షన్స్. ఖచ్చితంగా అతను ఏం చేస్తున్నాడు, అతని యొక్క డెసిషన్స్ ఏంటి, అతని పాలసీస్ ఏంటి, అన్నిటినీ కూడా సో ఆ సదరు ఆఫీస్కి కానివ్వండి, సదరు సిస్టమ్కి కానివ్వండి, లేదా ఆర్గనైజేషన్ కానివ్వండి, ఖచ్చితంగా జవాబుదారీతనంగా తను పనిచేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం, అకౌంటబిలిటీ అంటాం. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అకౌంటబుల్ టు ద లోవర్ హౌస్. ఎస్పెషలీ సో పార్లమెంట్లో మనం తీసుకున్నట్టయితే, సో ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బీ అకౌంటబుల్ టు ద లోవర్ హౌస్, whereas all the council of ministers of state will be accountable to the అసెంబ్లీ. ఓకే, సో ఎవరైతే ఆ యొక్క సంస్థలో కానీ ఆ యొక్క ఆర్గనైజేషన్లో కానీ పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ సంస్థకి జవాబుదారీతనంగా ఉండాలి. సో దే హ్యావ్ దట్ ఆబ్లిగేషన్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ మనం జవాబుదారీతనంగా తీసుకుంటాం. సో ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పాలసీస్ రిగార్డింగ్ టు ద పర్టికులర్ ఆర్గనైజేషన్ విల్ బీ కాల్డ్ యాజ్ ద అకౌంటబిలిటీ. అర్థమైందమ్మా? సో ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగే మనం రెస్పాన్సిబిలిటీ గురించి కూడా రాయొచ్చు. ఓకే, అనానిమిటీ, ఓకే, అదేవిధంగా ఓకే న్యూట్రాలిటీ గురించి కూడా రాయొచ్చు. బట్ ఎనీ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఒకదాన్ని మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. మిగతా వాటిని అంతా కూడా మనం సో ఒక చార్ట్ వైజ్ వేసుకొని, ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, డిఫరెన్సెస్ బిట్వీన్ అనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ గురించి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా అంతా కూడా సమరైజ్ చేసుకుంటూ మనం కన్క్లూషన్ ఇద్దాం. ఓకేనా? సో జవాబుదారీతనం అంటే ఏంటమ్మా, ఇట్ ఎంటైటిల్స్ టు బి బీయింగ్ ఆన్సరబుల్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేసే విధంగా. ఓకే, సో ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో, ఎవరైతే సో దాని కింద స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. అండ్ వీ షుడ్ బీ ఇన్ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ ప్రాసెస్. ఖచ్చితంగా మనకు ప్రొఫెషన్లో కానివ్వండి, డెసిషన్ మేకింగ్లో కానివ్వండి, పాలసీస్లో కానివ్వండి, యాక్షన్స్లో కానివ్వండి, ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఓపెన్నెస్ ఇన్ వన్స్ కాండాక్ట్. అదేవిధంగా సో ఏవైతే మన యొక్క యాక్షన్స్ ద్వారా లేదా మన యొక్క డెసిషన్స్ ద్వారా కానీ, ఏదైనా పాలసీస్ వల్ల ఎవరికైనా నష్టం చేకూరింది అనుకోండి, లేదా వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి, నెగిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి, ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ కూడా సో ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, సో ఎవరైతే ఆ యొక్క అథారిటీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఉండాలి. దాన్నే మనం అంటాం అకౌంటబిలిటీ అంటాం. సో పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా జవాబుదారీతనం ఎవరు తీసుకోవాలమ్మా, సో ఎవరైతే లీడర్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా, ఎవరైతే అథారిటీ ఉంటుందో వాళ్ళు అకౌంటబుల్గా ఖచ్చితంగా పనిచేయాలి. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సపోజ్ రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, సో టీడీపీ అలయన్స్ వాజ్ విన్నింగ్ వెరీ బిగ్. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటికల్ థింగ్, బట్ ఇక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఆంధ్రాలో. అండ్ హూ లాస్ ద ఎలక్షన్? ప్రీవియస్ గవర్నమెంట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ లాస్ ద ఎలక్షన్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద ఎలక్షన్ డీటెయిల్స్, బట్ ఓవరాల్గా మీకు అకౌంటబిలిటీ అంటే ఏంటి చెప్తాను. ఖచ్చితంగా సో టీడీపీ గెలవడానికి అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఆబ్వియస్లీ ద లీడర్ చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు, లేదా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఓకే, బికాస్ దే ఆర్ ద లీడర్స్, సో దే విల్ బి అకౌంటబుల్ ఫర్ ఎయిదర్ లాస్ ఆర్ విన్. అదే కదా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యొక్క ఓటమిని ఎవరు అకౌంటబుల్గా తీసుకోవాలి? ఖచ్చితంగా ద లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అకౌంటబుల్గా తీసుకోవాలి. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్, ఇక్కడ మనకి టీడీపీకి పాజిటివ్ అవుట్కమ్ వచ్చినప్పుడు ఆ యొక్క జవాబుదారీతనాన్ని ఎవరు తీసుకుంటారు? సో గెలిచిన వాళ్ళు తీసుకుంటారు. సో ఎవరైతే ఓటమి పాలయ్యారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటమిని జవాబుదారీతనంగా తీసుకొని మళ్ళీ ఎలక్షన్కి గెలిచేటువంటి అవకాశం వైపు ప్రయత్నించాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం? అకౌంటబిలిటీ అంటాం. అర్థమవుతుందా? రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూద్దాం. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ డిస్కషన్ రిగార్డింగ్ ద అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. రెండింటికి మధ్య తేడాలు ఏంటో, సిమిలారిటీస్ ఏంటో మనం చూద్దాం. సో రిగార్డింగ్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ, సో అకౌంటబిలిటీ ఏంటమ్మా? బీయింగ్ ఆన్సరబుల్ టు ద వన్ యాక్షన్స్. ఖచ్చితంగా అతను చేసేటువంటి యాక్షన్స్ కానివ్వండి, డెసిషన్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, తను జవాబుదారీగా తనంగా ఉండాలి.
ఓకే, హీ షుడ్ బి హెల్డ్ ఆన్సరబుల్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, దాన్ని మనం అంటాం అకౌంటబిలిటీ అంటాము. వెరాజ్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ ద ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ అసైన్డ్ టాస్క్ అండ్ డ్యూటీస్. ఖచ్చితంగా వీటికి దీనికి తేడా ఏంటమ్మా? సో ఇక్కడ ఆన్సరబిలిటీ ఉండాలి, ఇక్కడ ఇట్ ఈస్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ అంటే ఖచ్చితంగా తనకి ఇచ్చినటువంటి టాస్క్ కానివ్వండి, డ్యూటీ కానివ్వండి, లేదా ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, ఖచ్చితంగా అతను నెరవేర్చి తీరాలి. ఓకే, సో ద ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ ద అసైన్ డ్యూటీస్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో సో ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఉంటుంది? విన్నింగ్ పార్టీది ఉంటుంది. సో ఎవరైతే విన్నింగ్ పార్టీ ఉంటుందో హీ విల్ బీ ద అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ కింద లేదా చీఫ్ మినిస్టర్ కింద వాళ్ళు అపాయింట్ అవుతారు. సో దే విల్ హ్యావ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి? సో మేము ఎలక్షన్లో ప్రామిస్ చేసాము, మేము మేనిఫెస్టో రిలీజ్ చేసాము, ఆ మేనిఫెస్టోలో మేము ఏదైతే ప్రామిస్ చేసామో మా యొక్క టాస్క్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పాన్సిబుల్గా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం తీసుకున్నట్టయితే ఓకే, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బీ అసైన్ టు పర్ఫామ్ సమ్ కైండ్ ఆఫ్ టాస్క్ అండ్ డ్యూటీస్. సో తన యొక్క టాస్క్ని డ్యూటీస్ని పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా పర్ఫామ్ చేయగలిగితే సో దట్ ఈస్ వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. సో అతనికి ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. సో వాటిని మనం పాటించడమే మన యొక్క కర్తవ్యం. దాన్ని మనం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కింద చెప్తాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఫోకస్. సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ అంటే ఏంటమ్మా? అకౌంటబిలిటీ ఈజ్ ఏ అవుట్కమ్ ఓరియంటెడ్. ఓకే, సో ఎస్పెషల్లీ ద ఇంపాక్ట్ విల్ బీ ఎట్ ద ఎండ్. ఓకే, సో ఎండ్ మనకు పాజిటివ్గా ఉంటుంది లేదా నెగిటివ్గా ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎనీవేస్. ఖచ్చితంగా పాజిటివ్ దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, నెగిటివ్ అవుట్కమ్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ద అకౌంటబిలిటీస్ మచ్ రిలైడ్ ఆన్ అవుట్కమ్ ఓరియంటెడ్, ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా నెగిటివ్ వచ్చినా కూడా అతను అకౌంటబుల్గా తీసుకోవాల్సి ఉంటుంది, పాజిటివ్ వచ్చినా కూడా తన జవాబుదారీతనంగా తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఫోకస్. అండ్ కమింగ్ టు ద రెస్పాన్సిబిలిటీలో మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ అవుట్కమ్ ఓరియంటెడ్, ఇట్స్ ఏ టాస్క్ ఓరియంటెడ్. సో మనకి ఇచ్చినటువంటి పని చేసామా లేదా, ఓకే, కన్సర్న్ టాస్క్ని మనం కంప్లీట్ చేసామా లేదా అనేటువంటి విషయం మీద మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. ఓకే, సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారు, సో తన యొక్క వర్క్ ఏంటి, తన యొక్క టాస్క్ ఏంటో తను తెలుసుకొని పనిచేస్తే సో ఈజ్ బీన్ రెస్పాన్సిబుల్ టు ద కన్సర్న్ గవర్నమెంట్. ఖచ్చితంగా కన్సర్న్ గవర్నమెంట్ వైపు రెస్పాన్సిబుల్గా పనిచేయాల్సి ఉంటుంది. తనకి ఇచ్చినటువంటి టాస్క్ని కంప్లీట్ చేయాల్సినటువంటి ఆబ్లిగేషన్ తన మీద ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ టాస్క్ ఓరియంటెడ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ ద అకౌంటబిలిటీ మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు సో హర్ష్ మండార్ అనేటువంటి ఒక ఫార్మర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారు. హీ లెఫ్ట్ ద బ్యూరోక్రటిక్ కెరీర్ డ్యూ టు ద డెడికేషన్ హిమ్సెల్ఫ్ టువర్డ్స్ ద సోషల్ యాక్టివిజం. సో తన యొక్క ఫ్యూచర్ గోల్ అనేటువంటి సోషల్ యాక్టివిజం కోసం తన యొక్క బ్యూరోక్రటిక్ కెరీర్ని ఆయన దారిపోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ. సో హీ వాంట్ టు డూ మోర్ బై కమింగ్ అవుట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో సోషల్ యాక్టివిజం కోసం తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెరీర్ని ఐఏఎస్ పదవిని ఆయన వదిలేయడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అర్థమవుతుందమ్మా? అంటే ఒక టాస్క్ కోసం ఆయన పనిచేయడం ఇక్కడ మనం చూస్తున్నాము. దట్ ఈస్ ఏ టాస్క్ ఓరియంటెడ్. అండ్ థర్డ్ వన్ ఇస్ ద స్కోప్. సో ఆబ్వియస్లీ అకౌంటబిలిటీ విల్ హ్యావ్ బ్రాడర్ స్కోప్. ఇట్ ఈస్ కవరింగ్ ద ఓవరాల్ పర్సంటేజ్. అంటే ఏంటమ్మా? సో కష్టాలు రాని నష్టాలు రాని సో ఎండ్ విల్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అకౌంటబిలిటీ. ఖచ్చితంగా ఎండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఓవరాల్ రిజల్ట్ ఎట్లా ఉంది అనేటువంటి విషయం మీదే మనం ఇక్కడ అకౌంటబిలిటీలో చెప్తాం. సపోజ్ మనం ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నాము. సో ఎలక్షన్స్లో మనం ఒకరోజు తిరుగుతాం బయట, ఒకరోజు ఎక్కువ కష్టపడతాము, ఒకరోజు తక్కువ కష్టపడతాము, ఒకరోజు మనం వేరే వాళ్ళతో ప్రచారం చేయించుకుంటాము. ఓకే, ఇట్లాంటి డిఫరెంట్ సినారియోస్ అన్ని చూస్తాం. అంటే వన్ డే వీ విల్ స్పెండ్ లాట్ ఆఫ్ వర్క్, వన్ డే వీ వోంట్ డూ ఎనీ వర్క్. ఓకే, సో ఓవరాల్గా రిజల్ట్ బట్టి, ఓవరాల్ పర్ఫార్మెన్స్ బట్టి మనం అక్కడ చూసినట్టయితే సో దట్ ఈస్ వాట్ ద అకౌంటబిలిటీ. అర్థమవుతుందా? సో మన యొక్క ఎండ్ రిజల్ట్ కోసం మనం ఎట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు. విల్ డూ లిటిల్ బిట్ వర్క్. ఈరోజు 4 గంటలు కష్టపడతాం, రేపు 8 గంటలు కష్టపడతాం. ఓవరాల్గా మనం చూసినట్టయితే సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్. ఓకే, దాన్ని మనం అంటాం అకౌంటబిలిటీ అంటాం. అకౌంటబిలిటీ విల్ బీ ఆల్వేస్ బ్రాడర్ ఇన్ స్కోప్. ఓకే, వేరాస్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ నారో ఇన్ స్కోప్ అండ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద స్పెసిఫిక్ డ్యూటీస్. ఓకే, సో ఒక పని మీద లేదా కొన్ని పనుల మీద ఎక్కువగా ఫోకస్ చేసే దాన్ని ఏమంటాం మనం? రెస్పాన్సిబిలిటీ అంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఓనర్షిప్. సో ఓనర్షిప్లోకి వెళ్ళినట్టయితే ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఓకే, రెండింటి మధ్య మనకి ఇక్కడ సక్సెస్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఫెయిల్యూర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను. సో విన్నింగ్ పార్టీ విల్ బి టేకెన్ రెస్పాన్సిబిలిటీ ఆర్ విన్నింగ్ పార్టీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సక్సెస్.
whereas the losing party has to take ద లాస్. ఓకే, సో ఎస్పెషల్లీ నెగిటివ్ అవుట్కమ్ని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఓనర్షిప్ ఎవరు తీసుకుంటారు? ద పీపుల్ హు ఆర్ అకౌంటబుల్. అర్థమైందా? ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇన్వాల్వ్స్ ఇన్ టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ అసైన్ డ్యూటీ ఆర్ టాస్క్. ఓకే, కొన్ని టాస్క్ మాత్రమే, కొన్ని డ్యూటీస్కి మాత్రమే తను జవాబుదారీతనంగా ఉంటాడు. ఓకే, హీ విల్ బీ ఆన్సరబుల్, హీ విల్ బీ రెస్పాన్సిబుల్. మిగతా వాటికి ఖచ్చితంగా అతని పరిధిలో లేని వాటి మీద అతనికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు ఐపీఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఐఏఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్ కదమ్మా. ఓకేనా? సో ఐఏఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఆయన యొక్క స్పెసిఫిక్ టాస్క్ని చేస్తూ ఉంటాడు, వెరస్ ఐపీఎస్ ఈజ్ డూయింగ్ హిస్ ఓన్ స్పెసిఫిక్ టాస్క్. అర్థమవుతా? సో ఎవరి రోల్స్ అండ్ ఎవరి అసైన్స్ అనేవి వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. సో నెక్స్ట్ విల్ బి ద డెలిగేషన్. సో డెలిగేషన్ మనం తీసుకున్నట్టయితే సో ఇట్ కెనాట్ బి డెలిగేటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ కంప్లీట్లీ. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సపోజ్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక 10 రోజులు సెలవు తీసుకున్నాడమ్మా. ఓకే, సో దానివల్ల ఏమైంది? రిజల్ట్ అనేది తేడాగా రావడం జరిగింది. అంటే ఏంటి తేడా అంటే ఈ లూజ్ ద ఎలక్షన్ అనుకోండి. ఓకే, లేదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఓకే, హీఈస్ క్యాంపెయినింగ్ ఫర్ హిస్ పార్టీ టు విన్ ద ఎలక్షన్. కానీ 10 రోజులు సిక్ అవ్వడం వల్ల ఆయన పార్టిసిపేట్ చేయలేకపోయాడు. ఓకే, బట్ ఏమైంది ఇక్కడ? సో ఈవెన్ దో హీఈస్ నాట్ పార్టిసిపేటింగ్, ఓకే, ఈవెన్ దో హీఈస్ నాట్ వర్కింగ్, బట్ ఖచ్చితంగా వర్క్ ఎవరు చేస్తారు? సో వాళ్ళే చేయాలి. ఈ కెనాట్ బి డెలిగేటెడ్. ఓకే, సో ఫైనల్గా ఈ యొక్క మొత్తం పార్టీ అధ్యక్షుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. సో దే హ్యాస్ టు బి టేకెన్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా అతని రెస్పాన్సిబిలిటీ నుంచి, అతని ఒక అకౌంటబిలిటీ నుంచి ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఓకే, సో డెలిగేషన్ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించి తీరాల్సిందే. ఓకే, రెస్పాన్సిబిలిటీ అనుకోండి. సో ఒక పర్సన్ మనం నియమించినప్పుడు ద పర్సన్ కెన్ బి డన్ ఆర్ ద డ్యూటీ విల్ బి అసైన్ టు ద అదర్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ కింద ఒక బాధ్యతలు తీసుకున్నారనుకోండి, సో ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఆ బాధ్యతలన్నీ ఎవరు తీసుకోగలుగుతారు? వేరే అధికారి తీసుకోగలుగుతారు. బట్ ఇక్కడ అకౌంటబిలిటీ ఏంటి? ఎవరు మాత్రమే ఉంటారో వాళ్ళు మాత్రమే జవాబుదారీతనంగా ఉండాలి, వేరే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. బట్ డ్యూటీస్లో మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుంది? సో డ్యూటీస్ కెన్ బి షిఫ్టెడ్ ఆర్ అసైన్ టు బి అదర్ పీపుల్ ఆల్సో. వేరే వాళ్ళకి ఆ డెలిగేషన్ అనేది అసైన్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ విల్ బి ద ఆన్సరబిలిటీ. సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ టు ద ఇండివిజువల్స్ ఫర్ ద ఫైనల్ అవుట్కమ్స్. ఖచ్చితంగా ఈ యొక్క ఫైనల్ అవుట్కమ్స్ అనేది సో ఎవరు అకౌంటబుల్గా ఉండాలి? ఇండివిజువల్స్ ఉండాలి. సో వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దానికి కట్టుబడినది ఆన్సరబిలిటీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కమింగ్ టు ద రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్ ఆన్సర్ ఫర్ కంప్లీటింగ్ దేర్ అసైన్ టాస్క్ ఆర్ డ్యూటీస్. ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్స్ మాత్రమే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు. మిగతా విషయాలపై వాళ్ళకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు ఇక్కడ. ఓకే, సో దట్ విల్ బి ద ఆన్సరబిలిటీ. అండ్ కాన్సిక్వెన్సెస్ తీసుకున్నట్టయితే కాన్సిక్వెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ మే ఇంక్లూడ్ ప్రైజ్, రికగ్నిషన్ ఆర్ డిసిప్లిన్ రియాక్షన్. ఖచ్చితంగా పొగడత కానివ్వండి, రికగ్నిషన్ కానివ్వండి, డిసిప్లిన్ రియాక్షన్ కానివ్వండి, మనకి ఇక్కడ అకౌంటబిలిటీ వల్ల జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వేరాస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ రెస్పాన్సిబిలిటీ మే బి ఇంక్లూడ్ ప్రైజ్, రికగ్నిషన్ ఆర్ కరెక్టివ్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మీరు తప్పు చేశారు, దీన్ని మీరు కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ తిరిగి ప్రయత్నించండి అనేటువంటిది ఉంటుంది. బట్ ఇక్కడ మనకేంటి కాన్సిక్వెన్సెస్ విల్ బి డిసిప్లిన్ రియాక్షన్, రికగ్నిషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రైజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద హైరార్కీ. మనం తీసుకున్నట్లయితే అకౌంటబిలిటీ మే అప్లై టు ఇండివిజువల్స్, టీమ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్, వేరాస్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ అప్లై టు ద ఇండివిజువల్, టీమ్ అండ్ డిపార్ట్మెంటల్ లెవెల్స్. ఓకే, సో ఎస్పెషల్లీ దిస్ విల్ బి మోస్ట్లీ హెల్డింగ్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ వైపు మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా రెండింటికి మధ్య ఉన్నటువంటి సో డిఫరెన్సెస్ మీరు చూశారు. సో మోస్ట్లీ అకౌంటబిలిటీ ఈజ్ ఏ హోల్సమ్ పిక్చర్, వేరాస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోస్ట్లీ పర్ఫార్మ్డ్ ఆన్ స్పెసిఫిక్ టాస్క్స్ అండ్ యాక్షన్స్. ఓకే, ఆ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే మీకు అర్థమవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ అనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ. సో అనానిమిటీకి న్యూట్రాలిటీకి మనకు డెఫినేషన్స్ మనం తీసుకున్నట్టయితే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నోన్ ఆర్ అన్ఐడెంటిఫైడ్ని మనం అంటాం అనానిమిటీ అంటాం. ఓకే, తెలియకపోయినటువంటి విషయాన్ని మనం అంటాం అనానిమిటీ. ఒక అన్నోన్ విషయాన్ని మనం అంటాం అనానిమిటీగా చెప్తాము. న్యూట్రాలిటీ అంటే ఏంటమ్మా? సో బీయింగ్ ఇంపార్షియల్. ఓకే, బీయింగ్ న్యూట్రల్ అనేటువంటి దాన్ని మనం అన్బయాస్నెస్ అంటాం తెలుగులో. అంటే ఏంటి? సో పక్షపాత ధోరణి కాకుండా, ఓకే, సో ఎవరి పక్షాన ఉండకుండా మధ్యస్థంగా ఉండడాన్ని మనం ఏంటాం? న్యూట్రాలిటీ అంటాము. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అనానిమిటీ. అనానిమిటీ ఏంటంటామా? సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నోన్ ఆర్ అన్ఐడెంటిఫైడ్. ఓకే, అజ్ఞాతంగా ఉండడాన్ని మనం అనానిమిటీ అంటాము. ఓకే, న్యూట్రాలిటీ అంటే ఏంటమ్మా? సో మధ్యస్థంగా ఉండడాన్ని మనం న్యూట్రాలిటీ కింద చెప్తాం. సో అనానిమిటీని ఇంకా సింపుల్గా ఎట్లా చెప్పాలి? సో దెర్ విల్ బి ఆఫీసర్. సో ఆఫీసర్ ఉంటారు మనకి. సో ఆఫీసర్ షుడ్ బి వర్కింగ్ బిహైండ్ ద పొలిటికల్ బాసెస్. ఎస్పెషలీ మనం తీసుకున్నటువంటి సో ఎస్పెషలీ మనకి ఏదైతే స్కీమ్ ఉంటుందో ఆ స్కీమ్స్ అని ఎవరు ప్రిపేర్ చేస్తారమ్మా? సో చంద్రబాబు నాయుడు ప్రిపేర్ చేస్తాడా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ చేస్తాడా లేదా నరేంద్ర మోడీ ప్రిపేర్ చేయడం జరుగుతుందా? సో ఆల్ దిస్ విల్ బీ డన్ బై ద బ్యూరోక్రాట్స్, ఎస్పెషలీ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా చాలా వర్క్ చేస్తూ ఈ యొక్క పాలసీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. బట్ ఆల్ క్రెడిట్ అనేది ఎవరికి దక్కుతుందమ్మా? ఆల్ క్రెడిట్ విల్ బీ గోస్ టు ద పొలిటికల్ బాసెస్. సో దాన్నే మనం అంటాం ఎనానిమిటీ అంటాం. దే వర్ వర్కింగ్ బిహైండ్ ద కర్టెన్స్. ఓకే, పొలిటికల్ బాసెస్ వెనకాల వీళ్ళు పనిచేయడం ద్వారా వీళ్ళకి ఏమవుతుందమ్మా? దే విల్ బీ ఎనానమస్. ఎవరికి కనబడకుండా వాళ్ళు ఉండిపోతారు. దాన్ని మనం ఏమంటాం? అనానమస్ అంటాం. ద ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఓకే, సో వేరాస్ న్యూట్రాలిటీ మనం తీసుకున్నట్టయితే ఓకే ఇట్ డస్ నాట్ కన్సీలింగ్ ద ఐడెంటిటీ. సో ఐడెంటిటీ అనేది ఇక్కడ ఎక్కడ కూడా దాయాల్సిన అవసరం లేదు. బట్ రాదర్ దే విల్ మెయింటైన్ ద ఇంపార్షియాలిటీ. సో మధ్యస్థంగా సో ఎవరి యొక్క పక్షపాత వైపు ఉండకుండా, ఓకే సపోజ్ 2 పార్టీస్ ఉన్నాయనుకోండి, ఏ అండ్ బి పార్టీస్ ఉన్నాయనుకోండి, ఇద్దరి వైపు కాకుండా హీ విల్ బీ యాక్టింగ్ న్యూట్రల్. ఓకే, సో న్యూట్రల్ స్టాండ్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోగలుగుతాము. దాన్ని మనం అంటాం న్యూట్రాలిటీ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కానివ్వండి, ఐపీఎస్ కండక్ట్ రూల్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్ దిస్ వేర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద కాంటెక్స్ట్. సో ఇక్కడ అనానిమిటీ ఈజ్ ఆఫెన్ అప్లైడ్ టు సిచ్యువేషన్స్, ఎస్పెషలీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఒపీనియన్ సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా మనం యొక్క అనానిమిటీని మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. వేరస్ ఇన్ ద న్యూట్రాలిటీ ఇట్ విల్ బి అప్లైడ్ టు ద సిచ్యువేషన్స్ వేర్ రిక్వైరింగ్ ఇంపార్షియాలిటీ. సో కొన్నిసార్లు బయాస్నెస్ లేకుండా, ఇంపార్షియాలిటీ లేకుండా మనం పనిచేయాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో మనం న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ అనానిమిటీ, సో ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ ద ప్రైవసీ. సో ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద ఫ్రీ ఎక్స్ప్రెషన్. సో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ప్రమోట్ చేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ అవాయిడ్ బయాస్ బేస్డ్ ఆన్ ద పర్సనల్ ఐడెంటిటీ. సో పర్సనల్ ఐడెంటిటీ యొక్క బయాస్ని కూడా ఇది అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద న్యూట్రాలిటీ ఇట్ విల్ ఎన్షోర్స్ ద ఫేర్ ట్రీట్మెంట్. ఓకే, ఈక్వల్ అండ్ ఫేర్ ట్రీట్మెంట్ని, ఒక అన్బయాస్డ్ జడ్జిమెంట్ని, ఈక్వల్ రిప్రజెంటేషన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ న్యూట్రాలిటీలో మనకి కలుగుతుంది. అండ్ కమింగ్ టు ద కన్సర్న్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ, సో anonymity will always concern with the individual privacy. సో ఇండివిజువల్ ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో. సో whereas the neutrality is especially concerning with the maintaining of fairness, ఎస్పెషల్లీ ఫెయిర్నెస్ని మెయింటైన్ చేయడం, అదేవిధంగా డెసిషన్ మేకింగ్లో ఆబ్జెక్టివిటీని కూడా తీసుకురావడం ఒక ఇంపార్టెంట్ రోల్ని మనకి న్యూట్రాలిటీ ప్లే చేస్తుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ద అకౌంటబిలిటీ. ఖచ్చితంగా అకౌంటబిలిటీని కానివ్వండి, రెస్పాన్సిబిలిటీని కానివ్వండి మనం ఎప్పుడూ కూడా వేరువేరుగా చూడకూడదు. సో బోత్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ ఆఫ్ అండ్ ఇంటర్వైన్. ఓకే, ఖచ్చితంగా ఇంటర్ప్రిటేషన్స్ ఏవైనా అవ్వనివ్వండి, సో ఆబ్వియస్లీ దే విల్ బీ ఆల్వేస్ ఇంటర్లింకింగ్ విత్ ఈచ్ అదర్. రెండింటికి కూడా ఒక కంటిన్యూమ్ అనేది మనకు ఏర్పడుతుంది. వేరస్ ఇఫ్ యు టేక్ ద న్యూట్రాలిటీ కానివ్వండి, అనానిమిటీ కానివ్వండి, సో బోత్ విల్ హ్యావ్ దేర్ ఓన్ సిగ్నిఫికెన్స్. ఖచ్చితంగా రెండింటికి మధ్య వైరుధ్యాలు మనకు కనబడతాయి. సో బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, బట్ ఆల్ షుడ్ బీ ఫుల్ఫిల్డ్ విత్ ఏ ప్రాపర్ అకౌంటబిలిటీ. ఖచ్చితంగా అకౌంటబిలిటీ ద్వారానే ఈ రెండింటినీ కూడా మనం ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాము. సో దట్ ఈస్ వాట్ ద కన్క్లూషన్ సేస్. ఓకే, సో ఇక్కడ అకౌంటబిలిటీకి, రెస్పాన్సిబిలిటీకి, అదేవిధంగా న్యూట్రాలిటీకి, అనానిమిటీకి కూడా మనం రిలేషన్ అయితే చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద కన్క్లూజన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే.